గ్యాస్ స్టవ్ కొలరెక్టాల్ సమస్యలకు ఇంకా భయం వద్దు. మన హైదరాబాద్ లోనే వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్. అతిథిలా రండి, కుటుంబ సభ్యుడిలా వెళ్ళండి. ఒక భారీ భూకంపం ఇప్పుడు ప్రపంచ దేశాలను భయపెడుతోంది. భూమి ఒక్కసారిగా కంపించింది. కళ్ళ ముందే పేక మేడల్లా భవనాలు కుప్పకూలిపోయాయి. ఎటు చూసిన ఆర్తనాదాలు, ఆకాశాన్ని తాకిన ధూళి మేఘాలు. పశ్చిమ కొలంబియాలో సంభవించిన పెను భూకంపము ఇప్పుడు ఆ దేశాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. రిక్టర్ స్కేలు పైన 7.4 తీవ్రతతో నమోదైన ఈ భూ ప్రకంపనలు క్షణాల వ్యవధిలో వేలాది కుటుంబాల జీవితాలను తలకిందులు చేశాయి. వందలాది మందిని బలి తీసుకుంది. ఇప్పుడు పశ్చిమ కొలంబియాలో ఎక్కడ చూసినా కూడా విషాద ఛాయలే కనిపిస్తున్నాయి. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం చోకో ప్రాంతంలోని షాన్ జోష్ డెల్ పల్మార్ పట్టణానికి సమీపంలో భూమి సుమారు 107 కిలోమీటర్ల లోతున ఈ యొక్క భూకంప కేంద్రం ఉన్నట్లుగా యుఎస్ జియోలాజికల్ సర్వే గుర్తించింది. కొలంబియాలో సాధారణంగా చిన్నపాటి ప్రకంపనలు రావడం సహజమే అయినప్పటికీ ఏకంగా 7.4 తీవ్రతతో భారీ భూకంపం రావడం దశాబ్దాల కాలంలో ఇదే మొదటిసారని నిపుణులు చెబుతున్నారు. ఈ విలయం ప్రభావంతో పెరీరా, కాలి, క్విబ్డో, మనిజల్స్ వంటి ప్రధాన నగరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మనిజల్స్లోని శతాబ్దాల చరిత్ర కలిగిన చారిత్రక నియోగోతిక్ కెథాడ్రల్ టవర్ సైతము పేకమేడల్లా కూడా కూలిపోయింది. కేవలం కొన్ని సెకండ్ల పాటు సాగిన ఈ ప్రకంపనలు సృష్టించిన విధ్వంసం ఇప్పుడు వర్ణనాతీతంగా మారింది. ఈ భూకంపం సృష్టించిన పెను ప్రమాదంలో ఇప్పటి వరకు 132 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. అత్యధికంగా రిసారాల్డ్ ప్రావిన్స్లో 42 మంది మృతి చెందినట్లు ఆ నగర మేయర్ మౌరిసియో సాలార్జన్ ధృవీకరించారు. ఇక అయితే ఈ కూలిపోయిన భారీ భవనాల సిమెంట్ దిమ్మెనలు, ఇనప రాడ్లు కింద ఇంకా వందలాది మంది చిక్కుకొని ఉండవచ్చని అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్న భయాలు కూడా ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పశ్చిమ కొలంబియాలోని పెరీరా, మనిజల్స్, క్విబ్డో సహా దాదాపు 6 ప్రధాన విమానాశ్రయాలు కూడా దెబ్బతిన్నాయి. రన్వేలు పగులు తేలడంతో అధికారులు తక్షణమే విమాన సర్వీసులను నిలిపివేశారు. అనేక ప్రాంతాలలో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో అంధకారం అలుముకుంది. కమ్యూనికేషన్ వ్యవస్థలు స్తంభించిపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాజధాని బొగోటాలోనూ ప్రకంపనలు రావడం భయంతో ప్రజలు ఇళ్లను ఖాళీ చేసి రోడ్లపైకి పరుగులు తీశారు. ఈ భూకంప ప్రభావం పొరుగు దేశమైన ఈక్వెడార్లో కూడా స్పష్టంగా కనిపించింది. ఈ విపత్కర పరిస్థితుల్లో కొలంబియా ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. కొలంబియా నూతన అధ్యక్షుడు అబెర్లార్డో డీలా ఎస్ప్రియోల్లా రంగంలోకి దిగి సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. జాతీయ విపత్తు నిర్వహణ విభాగంలో ప్రత్యేకంగా యూనిఫైడ్ కమాండ్ పోస్ట్ను ఏర్పాటు చేశారు. నష్టాన్ని అంచనా వేసి బాధితులకు యుద్ధ ప్రాతిపదికన సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఇక తానే స్వయంగా అత్యంత ప్రభావిత ప్రాంతమైన పెరీరాలో పర్యటించి పరిస్థితిని సమీక్షిస్తానని అధ్యక్షుడు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ఈ కష్టకాలంలో ఉన్న కొలంబియా ప్రజలకు నేను చెప్పేది ఒకటే, మీరు ఒంటరి కాదు, ప్రభుత్వం మీకు అండగా ఉంది. ప్రభావిత ప్రాంతాల పునర్నిర్మాణానికి అవసరమైన ప్రతి చర్య తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇక ప్రకృతి కోపానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఈ భూకంపం కొలంబియా చరిత్రలో ఎప్పటికీ మరవలేని విషాదాన్ని మిగిల్చింది. నిమిషాల వ్యవధిలో ఇళ్లను, ఆప్తులను కోల్పోయిన ఆ ప్రజల రోదనలు ప్రతి ఒక్కరి హృదయాన్ని కలిచివేస్తున్నాయి. శిథిలాల కింద ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వారిని రక్షించేందుకు రెస్క్యూ టీమ్స్ ఇప్పుడు రెయ్యింబవళ్లు శ్రమిస్తున్నాయి. ఈ కష్ట సమయంలో భూకంప బాధితులు కోలుకోవాలని, మృతుల కుటుంబాలకు దేవుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుందాం.